అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇదేంటంటే ఎస్పెషల్లీ బిజినెస్ చేసుకోవాలి అంటే సంథింగ్ ఇంట్లో ఉండి అన్ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అండి. సో ఎంతో కొంతవరకు మనం అప్ టు 10,000 to 50,000 మనం అర్నింగ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 10,000 అయినా మనం అర్నింగ్ చేసుకోవచ్చు. సో దాని గురించి ఈరోజు మీకు ఒక బిజినెస్ టిప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇదేంటంటే ఒక వెబ్సైట్ అండి, CSPVallet.com. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ కూడా ఏంటంటే మనకు సంబంధించిన వాళ్ళదేనండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్లో కొన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ యొక్క సర్వీసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. స్పైస్ మనీ అని చెప్పేసి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, మార్కెట్లో చూసినట్లయితే రెడీ పే అని. ఓకేనా, సో అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్లో కూడా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. అదేవిధంగా చాలా తక్కువ రేటుకి లాగిన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే CSP వ్యాలెట్లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాజువల్గా మొబైల్ రీఛార్జ్, డీటెయిల్ రీఛార్జ్. ఓకే, ఇంకా ఈ విషయం పక్కన పెట్టినట్లయితే పాన్ కార్డ్ సర్వీస్. ఓకే, యూటీఐ పాన్ కార్డ్, న్యూ పాన్, కరెక్షన్ పాన్, రీప్రింట్ పాన్. ఓకే, సో ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో ఎస్పెషల్లీగా చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సర్వీస్ అంటే AEPS, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఆధార్తో ఎక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో విత్ డబ్బులు అయినా సరే మనం విత్డ్రా తీయవచ్చు. డిపాజిట్, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో మైక్రో ATM సర్వీసెస్ కూడా సూన్ మేము త్వరలో మేము తీసుకురావడం అయితే జరుగుతుంది. సో వెహికల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది దీంట్లో. ఓకే, సో ఈ యొక్క వెబ్సైట్లో అసలు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి సార్, అసలు ప్రైస్ ఎంత లాగిన్కి. సో బేసికల్గా మీ అందరికీ తెలుసు, మనం ఒక సింపుల్ సర్వీస్ అండ్ వెబ్సైట్ ఒకప్పుడు మనం మెయింటైన్ చేసాం. ఓకే, సో యాజ్ లైక్ దీంట్లో కూడా అంతేనండి. సో లాగిన్ ప్రైస్ వచ్చేసి మీకు ₹999 పడుతుంది. ఓకే, సో దీనికి సంబంధించింది మీరేం చేయాలి అంటే అసలు ఎలా ఉంటుంది లాగిన్ వెబ్ పేజ్ ఏంటంటే అయితే మాత్రం మీకు నేను ఎవ్రీ వీడియోలో లైవ్ డెమో ప్రాసెస్ ఏ విధంగా చూపిస్తాను. సో అదేవిధంగా మీకు ఇక్కడ లైవ్ డెమో ప్రాసెస్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక విషయం పక్కన పెట్టినట్లయితే అసలు మనం ఎలా వర్క్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే బేసికల్లీ మొబైల్ ఫోన్ యూజ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు అండి. మొబైల్ ఫోన్లో ఒక యాప్ అయితే ఉంటుంది. సో యాప్ యూజ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో CSPVallet.com. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ యూజ్ చేసుకుని మనం వెబ్ పోర్టల్లో అయితేనేమో మనం చేయాల్సిన పాన్ కార్డ్ చేసినప్పుడు మనం సిస్టమ్ యూజ్ చేసి చేసుకుంటాం. ఆర్ఎల్స్ రిమైనింగ్ ఏ సర్వీసెస్ అయినా సరే మనం ఫోన్లో చూసుకోవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇంకొక సర్వీస్ గురించి మీకు చెప్పలేదు, పవర్ బిల్స్, SPDCL, EPDSL. ఓకే, సో ఈ యొక్క ఏదైతే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ బిల్ పేమెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క సర్వీస్లో మాత్రం కమిషన్ అయితే మాత్రం పక్కా గ్యారంటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ ఏంటంటే క్వాలిటీ అనాలిసిస్గా అంటే ఆల్మోస్ట్ క్వాలిటీ అనాలిసిస్ చేసి కూడా 3 months అవుతుంది. బట్ కరెక్ట్ టైం చూసి మనం లాంచ్ చేయాలనుకున్నాం. సో అది ఈరోజే అయ్యింది. సో నేను ఈరోజు మీకు ఈ యొక్క యాప్ ఎలా ఉంటుంది, ఇంటిగ్రేషన్, అదేవిధంగా వెబ్సైట్ ఎలా ఉంటుంది, వెబ్సైట్ లాగిన్ ఎలా పొందాలి. ఓకే, సో బేసిక్గా చూసినట్లయితే సో ఇంకొక స్టోర్లో మనం లాగిన్ అంటే అక్కడ ఒక మన ప్రోడక్ట్ కనిపిస్తుంది, జస్ట్ ఇంటర్నెట్ కాంబో ప్యాక్ అని. ఓకే, సో దాంట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఖచ్చితంగా అమౌంట్ పే చేసేయాలండి, ₹999 మాత్రం. ఓకే, సో అది ప్రజెంట్ దాంట్లో పర్చేస్ చేసిన మామూలు బయట పర్చేస్ చేస్తే మాత్రం దాని ప్రైస్ వచ్చేసి అప్ టు 3,000, 2,999 కానీ 2,599 కానీ అమౌంట్ అయితే ఉంటుంది. ఓకే, సో చాలా వరకు పర్సెంటేజ్ అయితే చాలా తక్కువ కాస్ట్తో మనం లాగిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇది అష్యూరెన్స్ ఏంటి సార్ అంటే లైఫ్ టైం అష్యూరెన్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తామండి దీనికి. ఓకే, సో యాజ్ లైక్ సింపుల్ సర్వీస్లో ఏ విధంగా ఉందో సో దీంట్లో కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మనం ఏం చేద్దామంటే లైవ్లో మీకు చూపిస్తాను ఏ ట్రాన్సాక్షన్ ఎలా చేస్తామంటే. సో దీనికి ఏంటంటే మీకు 2 ప్యాక్స్ ఉన్నాయండి. ఒకటి ఓన్లీ సర్వీస్ మాత్రం కొనుక్కోవటం, రెండోది వచ్చేసి విత్ బయోమెట్రిక్ డివైస్తో సహా మనం కొనుక్కోవటం. ఓకే, సో బయోమెట్రిక్ డివైస్ ఎలా ఉంటుంది అనే విషయం అయితే నేను చూపిస్తాను. సో బయోమెట్రిక్ డివైస్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో 2,800 దాకా ఉంది, 27,000-28,000 దాకా. ఓకే, సో ఆ డివైస్తో సహా మనం డివైస్తో అయితే మాత్రం 2,999 పడుతుంది, డివైస్ ప్లస్ సర్వీస్ కూడా. ఓకే, అంటే మీకు డివైస్ అప్రాక్సిమేట్లీ మనకి 2,000 నుంచి 1,900 వరకు మాత్రమే పడుతుంది. సో ఇది అండి. సో ఎవ్రీథింగ్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి లైవ్ డెమో ప్రాసెస్ కూడా చూసేయండి. సో కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే మాత్రం లింక్ పెడతాను, ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ పెట్టుకున్న 24 hours మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, కాల్ చేసి మొబిలైజ్ చేస్తారు, మీకు ఏ విధంగా చేయాలి సర్వీసెస్ అనే విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీరు లైవ్ చూసేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి CSPVallet.com. ఓకే, ఈ యొక్క వెబ్సైట్లో వచ్చేసి మీకు ఎవ్రీథింగ్ అయితే ఉంటుందండి. సో దీనికి ఒక పార్ట్నర్ లాగిన్ అని ఒకటి ఉంటుంది. సో చూడండి ఇక్కడ. సో పార్ట్నర్ లాగిన్ దగ్గర కూర్చున్నట్లయితే ఏజెంట్ లాగిన్ అని చెప్పేసి మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అడగటం అయితే జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఆన్బోర్డ్ అవుతాం. సో బేసికల్లీ ఇక్కడ మనకి ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ వచ్చేసేసి myonlinestores.com. ఓకే,
సో ఈ యొక్క వెబ్సైట్లో మీకు యాక్చువల్గా ఇది నేను ఒక గ్రోసరీ ఐటమ్స్ కోసం డెవలప్ చేసుకున్న వెబ్సైట్ అనమాట, బట్ ఇది సక్సెస్ అవ్వలేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఆ B2B సర్వీసెస్ మీరు క్లిక్ చేసినట్లయితే సో ఓపెన్ అవుతుంది. సో చూడండి ఇక్కడ కాంబో ప్యాక్స్, ఓకే, కాంబో సర్వీసెస్ ఫర్ ఇంటర్నెట్ షాప్స్. సో బేసికల్ చూసినట్లయితే ఇంటర్నెట్ షాప్స్ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి మీకు 999 పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. సో ఇంకా చూసినట్లయితే మంత్రా డివైస్ కాస్ట్ వచ్చేసి 2699, ఓకే. అదేవిధంగా విత్ డివైస్ ఇంటర్నెట్ షాప్ విత్ కాంబో విత్ బయోమెట్రిక్ డివైస్ అయితే 2999 రూపీస్ అయితే పడతాం అయితే జరుగుతుంది, ఓకే. సో ఈ యొక్క సర్వీసెస్ మీకు అసలు ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఓకే. సో ఏ విధంగా అంటే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవటండి. సో జస్ట్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ మే బి 999 ప్యాక్ కావాలంటే 999 ప్యాక్ ఓపెన్ చేసుకోవటం, సో బై నౌ క్లిక్ చేసుకోవటం, ఓకే. సో మీరు బై నౌ క్లిక్ చేసేసుకుని వాట్ ఎవర్ ఇట్ మే బి దానికి సంబంధించిన బిల్లింగ్ అడ్రస్ ఉంటుంది. సో బిల్లింగ్ అడ్రస్ పే చేసుకుని మీరు దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు, ఓకే. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ చెక్అవుట్ మీరు ఏ విధంగా ఎలా చేస్తారనేది, బట్ ఇక్కడ COD ఆప్షన్ లేదు. సో సారీ ఫర్ దట్ అండి. ఇన్ కేస్ మీకు సర్వీస్ కావాలి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు మేక్ ఇదిగోండి ప్రొసీడ్ టు చెక్అవుట్. ప్రొసీడ్ టు చెక్అవుట్ అని మనం మీరు క్లిక్ చేయగానే ఏంటంటే మీకు బిల్లింగ్ డీటెయిల్స్ వస్తుంది, ఓకే. సో బిల్లింగ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి జస్ట్ ఇక్కడ చూడండి మీరు UPI పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇంకా ఎవ్రీథింగ్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుని మీరు బిల్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు 999 రూపాయలు, ఓకే. సో ఈ విధంగా మీరు ఇక్కడ అసలు ఆ పర్టికులర్ కాంబో ప్యాక్ అనేది పర్చేస్ చేయవచ్చు, ఓకే. సో అసలు ఈ ఏజెంట్ లాగిన్లో మనకి అసలు క్రెడెన్షియల్స్ ఇస్తే అసలు ఆన్లైన్ డాష్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది, ఓకే. సో అది మీకు నేను ఇప్పుడు చూపించాలి. సో ఆ ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి, ఓకే. సో గైస్ మీరు వచ్చేసేసి ఈ యొక్క లాగిన్లో ఇక్కడ లాగిన్ ID పాస్వర్డ్ అడుగుతుంది మనల్ని. సో ఇక్కడ లాగిన్ అనేది అంటే మీకు పేమెంట్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో ఎవరైతే అసిస్టెంట్ ఉంటారో వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి క్రెడెన్షియల్స్ యాక్టివేట్ చేస్తారు. సో అసలు మీకు లాగిన్ ఎలా ఉంటుంది, అసలు లాగిన్లో మీకు ఏ విధంగా త్రూ మెయిల్కి వస్తాయండి క్రెడెన్షియల్స్, అది 100% ష్యూర్, ఓకే. సో ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు సంబంధించిన ఒక యూజర్ ID అండ్ ఆల్సో పాస్వర్డ్, ఓకే. సో యూజర్ ID ఇది కాదండి. సో నేను యూజర్ ID నేను తప్పు ఎంటర్ చేశాను, ఓకే. సో నేను యూజర్ ID ఎంటర్ చేశాను అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నటువంటి వాట్ ఎవర్ ఇట్ మే బి ద పాస్వర్డ్ కూడా నేను ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది, ఓకే. సో పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి లాగిన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సెక్యూరిటీ పిన్ అడిగింది. సో సెక్యూరిటీ పిన్ కూడా ఉంటుంది ఇక్కడ, ఓకే. సెక్యూరిటీ పిన్ క్లిక్ చేయగానే మీకు ఆ సబ్మిట్ పిన్ క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవడం అయితే జరిగింది. సో సర్వీసెస్ చూస్తున్నారు కదా. సో ఎవ్రీథింగ్ సర్వీసెస్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యాయి. సో బేసికల్లీ చూసుకున్నట్లయితే మీకు డాష్ బోర్డ్లో చేసుకోవాల్సిన AEPS సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ చూసుకోండి వాట్ ఎవర్ ఇట్ మే మీరు చేసిన ట్రాన్సాక్షన్ లిస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరిగింది గైస్, ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు హోమ్ బటన్కి వచ్చారు, బట్ ఇక్కడ చూసినట్లయితే మీరు AEPS సర్వీస్ మనం క్లిక్ చేసాం కదా. సో ఇక్కడ ఈ పక్కన చూడండి క్యాష్ విత్డ్రావల్ అనేది మన ఆప్షన్ క్లిక్ చేసుకోవటం, అమౌంట్ ఎంతో క్లిక్ చేసుకోవటం, సబ్మిట్ టు బ్యాంక్ అంటే ఈ విధంగా మనం ఎవ్రీథింగ్ అయితే రిపోర్ట్స్ అయితే మనం చూసుకోవచ్చు, ఓకే. సో మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లో కూడా మీరు యాప్ అయితే ఆండ్రాయిడ్ యాప్ మనం ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి బిల్ పేమెంట్స్, రీఛార్జెస్ అండ్ బిల్స్ ఉంది కదా. సో రీఛార్జ్ అండ్ బిల్స్, ఓకే. సో దేని రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ ఇక్కడ మీరు చేసుకోవటం, ఓకే. సో ఇంకా UTI పాన్ ఇక్కడ మీకు పాన్ సర్వీస్ ఇక్కడ ఉంది, ఓకే. బిల్ పేమెంట్స్, ఓకే. బస్ బుకింగ్, ఈ బస్ బుకింగ్ అనేది త్వరలో నేను త్వరగా తీసుకొస్తాను, ఓకే. సో ఇన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి మీకు, ఓకే. ఇంకా చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ అప్లికేషన్లో ఏ విధంగా ఉంటుంది, సో ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో దాని యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ నేమ్ కూడా CSP వ్యాలెట్ అండి. సో CSP వ్యాలెట్ అని మీ ప్లే స్టోర్లో ఇప్పుడే సెర్చ్ చేయకండి, బికాస్ ఆఫ్ ఏంటంటే నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. సో మాన్యువల్గా మీకు APK ఫైల్ అయితే నేను ఫార్వర్డ్ చేస్తాను త్రూ మెయిల్ ద్వారా, ఓకే. సో ఇది అండి ప్రాసెస్. సో వెబ్సైట్ అయితే మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి టికెట్ అంటే జనరేట్ న్యూ టికెట్. సో ఇది క్లిక్ చేసినట్లయితే చూడండి. సో డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్ రీఛార్జ్ అని చెప్పి మనం క్లిక్ చేసుకోవటం, రీఛార్జ్ ఎంత అనే విషయం ఇక్కడ డీటెయిల్స్ రాసేసి ఇక్కడ మీరు చేసిన స్క్రీన్ షాట్ అప్లోడ్ పెట్టేస్తే మీకు ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ యొక్క వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీ వ్యాలెట్ బ్యాలెన్స్ 100 రూపీస్ ఉంది. అసలు ఒక AEPS విత్డ్రా తీసి చూద్దాం మనం, ఓకే. సో ఎంత అవుతుంది అంటే ఒక మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. సో మొబైల్ ఫోన్లో వచ్చేసి మీరు వాట్ ఎవర్ ఇట్ మే బి రీఛార్జ్ చేసి అదేవిధంగా బిల్ పేమెంట్స్ ఇంకా చూసినట్లయితే పవర్ బిల్ పేమెంట్స్ అంటే కరెంట్ బిల్ అంటారు కదా. సో అది AEPS సర్వీస్ ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్లో. ఎప్పుడైతే పాన్ కార్డ్ అనే విషయం వస్తుందో పాన్ కార్డ్కి మాత్రం ఖచ్చితంగా మనం సిస్టమ్ దగ్గరికి రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు మీకు పనిగా మీకు మొబైల్ ఫోన్లో ఏ విధంగా చేయాలనే విషయం కూడా మీకు నేను లైవ్ అయితే చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ మనం మొబైల్ అప్లికేషన్లో వెళ్ళిపోతాం, ఓకే. సో గైస్ మీకు నేను ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందనే విషయం చూపిస్తాను. సో దానికి సంబంధించిన వెబ్సైట్ లాగిన్ ఇదేనండి. సో లాగిన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీకు.
సో ఇక లాగిన్లో మనకు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది మనకు ఎంటర్ చేయాలి. ఓకే, సో అదేవిధంగా వాట్ ఎవర్ ఇట్ మే బి ద పాస్వర్డ్ ఏదైతే ఉందో సో పాస్వర్డ్ కూడా సేమ్ థింగ్ అని మీరు పాస్వర్డ్ కూడా సేమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ పాస్వర్డ్ ఎంత అయితే ఉందో అది కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను, జస్ట్ లాగిన్. సో ఇంటర్నెట్ కనెక్షన్ లేదని చెప్పింది, సో సారీ ఫర్ దట్. సో ఇప్పుడు నేను ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ఓకే అయింది, జస్ట్ నేను లాగిన్ అయితే అవుతున్నాను. సో లాగిన్ అవ్వగానే చూడండి మీకు డాష్బోర్డ్ ఏ విధంగా కనిపించిందో. సో ఇక్కడ మనకి ఈ యొక్క సర్వీసెస్ చేయాలంటే ఏఈపీ సర్వీస్ చేయాలంటే ఇలాంటి డివైస్ ఒకటి ఉండాలి మనకి. ఇక డివైస్తో కాంబో ప్యాక్ కూడా మనం రిలీజ్ చేసాం. సో కాంబో ప్యాక్ కావాలి, కాంబో ప్యాక్ ఆర్డర్ చేసుకుని ఆల్రెడీ మీకు చెప్పాను, స్టోర్ లింక్స్ అయితే ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్లయితే మీరు బిల్ పేమెంట్స్లోకి రండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సదరన్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, సో ఇది చూడండి ఏపీఎస్పీడీసీఎల్. సో పేమెంట్ చూసుకుని మనం అక్కడ మన యొక్క కన్జ్యూమర్ నెంబర్ ఏదైతే ఉందో సో ఇలా ఎంటర్ చేసి జస్ట్ ఆ కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవటం, జస్ట్ ఫిట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఆ బిల్ ఎంత ఉందనే విషయం, బిల్ పేరు ఎవరి పేరు మీద అవుతుందో ఆ డీటెయిల్స్ అయితే మనకి డిస్ప్లే అవటం అయితే జరుగుతుంది. ఓకే, సో మేబీ నేను కన్జ్యూమర్ నెంబర్ ఇది తప్పు కొట్టాను ఇక్కడ. సో మేబీ అందుకే మీకు అంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, లేదంటే మీకు వెంటనే నేను చూపించగలిగేవాడిని. ఓకే, సో ఇలా కన్జ్యూమర్ నెంబర్ ఒకటి ఇచ్చేసుకుంటే మీకు వాట్ ఎవర్ మేము ఫిట్చింగ్ అవుతుంది, వాట్ ఎవర్ మేము బిల్ ఎంత ఉందో కూడా మనకి అది ఓపెన్ అవటం అయితే జరుగుతుంది. ఇది చూడండి వచ్చింది కదా. సో ఈ విధంగా బిల్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మొబైల్ రీఛార్జెస్ యాజ్ లైక్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవటమే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఈపీఎస్ సర్వీస్ అదిగోండి, ఏఈపీఎస్ విత్డ్రాల్ బ్యాలెన్స్ ఎంక్వైరీ. ఇక్కడ విత్డ్రా కూడా చేయొచ్చు, మినీ స్టేట్మెంట్ కూడా తీయవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాం. ఓకే, ఒక ఆధార్ నెంబర్ ఇస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సిండికేట్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, సో నా దగ్గర ఉన్న డివైస్ నేను క్లిక్ చేశాను అండ్ ఆల్సో ప్రొసీడ్ క్లిక్ చేయగానే నాకు డివైస్లో లైట్ వెలిగి నేను థంబ్ పెట్టాను. సో థంబ్ పెట్టగానే మనకు ఓపెన్ అవటం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఓకే చేసినట్లయితే మనకి మన యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్న విషయం అయితే చూపిస్తుంది. అదేవిధంగా లాస్ట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా మనకు చూపిస్తూ అయితే జరిగింది. సో ఈ విధంగా మినీ స్టేట్మెంట్, ఏఈపీఎస్ సర్వీస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. సో కావాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ సెల్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ పర్టికులర్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు మా కస్టమర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఓకే, ఇన్ ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే వితౌట్ పేమెంట్తో కూడా, అంటే మనం ఇప్పుడు సర్వీస్ అనేది డెలివరీ చేసే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ పే ఉండాలి, ముందు పేమెంట్ చేసిన తర్వాత డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి 100% టెక్ సపోర్ట్ నెంబర్ ఉంటుంది. అవన్నీ కూడా ఎవరైతే కాంబో ప్యాక్ పర్చేస్ చేసుకుంటారో సో వాళ్ళకి మాత్రమే ఆ పర్టికులర్ మొబైల్ నెంబర్ అవన్నీ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది త్రూ అంతా మెయిల్ ద్వారా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క సర్వీసెస్ ఎవరైతే ఇంటర్నెట్ షాప్స్ అదేవిధంగా చూస్తుంటారో ఇంటికాడ అన్ఎంప్లాయిడ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే పర్చేస్ చేసుకుని లాగిన్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్.